హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. నా పేరు మనోహర్. ఈరోజు మనం ఉన్నాము ఎన్ఈసి ప్రీఫ్యాబ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర. ఇది జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, హైదరాబాద్లో ఉంది. దీని ఫుల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీఫ్యాబ్ హౌసెస్, పోర్టా క్యాబిన్స్, కంటైనర్ హౌసెస్ ఇలా చాలా అయితే ఉంటాయి. మనం లాస్ట్ టైం కూడా కవర్ చేశాము. ఆడియన్స్ దగ్గర నుంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. బట్ స్టిల్ కొంతమంది ఆడియన్స్కి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఈసారి క్లియర్ చేద్దామని వచ్చాను. అలాగే వీళ్ళ దగ్గర న్యూ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఈసారి హౌసెస్లో కానీ క్యాబిన్స్లో కానీ. అవేంటి, వాటి ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటనేది ఈసారి తెలుసుకుందాము. సో ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఆల్రెడీ గాయస్ మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. సో ప్రసాద్ గారే మనకి ఎన్ఈసి ప్రీఫ్యాబ్లో ఉన్న కంటైనర్ హౌసెస్, ప్రీఫ్యాబ్ హౌసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈసారి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ ప్రసాద్ గారు. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో మనకి ఈసారి కొత్త డిజైన్స్ వచ్చినాయి అన్నారు. సో అంటే ఈ కంటైనర్ హౌసెస్ లేదా ప్రీఫ్యాబ్ హౌసెస్ ఏ పర్పస్కి యూస్ చేయొచ్చు మెయిన్గా? మనం హౌస్ పర్పస్ అవని, ఆఫీస్ పర్పస్ అవనివ్వండి, టీ పాయింట్స్, రెస్టారెంట్ పర్పస్ అవనివ్వండి, ఫామ్ హౌస్లు కానివ్వండి, ఏ రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. బిగినింగ్ సైజ్ ఎక్కడి నుంచి ఉంటుంది ఈ ప్రీఫ్యాబ్ హౌసెస్? మన హౌస్ పర్పస్ అంటే మినిమం 10x20 నుంచి బిగినింగ్ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ప్రైస్ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది ఒక స్మాల్ సైజ్ తీసుకుంటే? మనం ఒక స్మాల్ సైజ్ 10x20 తీసుకుంటే ఒక 2.5 నుంచి 3 lakhs వరకు అవుతుంది. ఓకే. సో అంటే మెటీరియల్ క్వాలిటీ బట్టి, సైజ్ బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుందా? అవునండి. అండ్ ఈ ప్రీఫ్యాబ్ హౌసెస్ కస్టమ్ డిజైన్ కూడా చేస్తారా మీరు? కస్టమర్ అడిగిన దాన్ని బట్టి మేము డిజైన్ చేసేస్తాం. సో అంటే ఎన్ని రోజులు మ్యాక్సిమం పడుతుంది మనకి తయారు చేయడానికి? 15 to 20 daysలో మేము కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. ఈసారి చాలా డిజైన్స్, న్యూ డిజైన్స్ అయితే వచ్చినాయి. సో అవి మాకు చూపిస్తారా, వాటి ఎలా తయారు చేశారు ఏంటనేది? ఓకే, రెండుసారి చూపిస్తాను. రెండుసారి ఇప్పుడు మనం కొత్తగా ఇది డిజైన్ చేసాము. ఇది ఆఫీస్ పర్పస్ డిజైన్ చేసాము. ఒకసారి చూద్దాం రండి. ఇది టోటల్గా ఇదంతా గ్లాస్ అండి. ఇది టోటల్గా గ్లాస్. ఇది ఆఫీస్ పర్పస్ ఇది, అందుకని మొత్తం గ్లాస్ వేసేసాము. ఇది లోన్ కూడా చూద్దాం రండి. ఇది ఫస్ట్ ఇలా వీళ్ళు విండో అడిగారండి. మొత్తం ఇలా విండోస్ ఇచ్చేసాము. ఇవన్నీ ఫిక్స్డ్ గ్లాసులు అండి. ఇవన్నీ ఇది వచ్చేసి మనకి 10x20 సైజ్ సార్. ఇది మొత్తం ఆఫీస్ పర్పస్ కింద చేసాము. ఇందులో మనకి ఒక వాష్రూమ్ వస్తుంది. ఇదిగోండి వాష్రూమ్ చూడండి. రెస్టారెంట్ అండి. ఎగ్జాస్ట్ కూడా ఇచ్చాము. లోన్ ఒక లైట్ వచ్చింది, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ వస్తుంది. దీనికి లోన్ గీజర్ పాయింట్లు కూడా ఉంటాయండి. గీజర్ కూడా పెట్టుకుంటారు. దీనికి ఒక 2 ఫ్యాన్స్ ఇచ్చామండి నేను. ఇలా 2 ఫ్యాన్స్ వచ్చాము. అక్కడ ఒక ఏసీ పాయింట్ వస్తుందండి. దీనికి ఒక ఏసీ పాయింట్ ఇచ్చాము. ఇక లైట్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఎల్ఈడి లైట్లు వచ్చేస్తాయి, ఫాల్ సీలింగ్ లైట్స్. ఇది ఆఫీస్ పర్పస్ కాబట్టి దీనికి చూడండి, దీనికి బోల్డ్ స్విచ్ పాయింట్స్ ఇచ్చేసాము. ఇక్కడ అలాగ చుట్టూ ఇట్లా ఇచ్చాము చూడండి. ఇట్లా మనకి ఎక్కువ యూజ్ చేసుకుంటారు కదండి, దానికోసమని ఎక్కువ స్విచ్ పాయింట్స్ ఇచ్చామండి. యాక్చువల్గా 10x20 అంటే మనకి 4-3 ఇస్తామండి పవర్ పాయింట్స్. ఇదేంటంటే ఆఫీస్ పర్పస్ కాబట్టి కస్టమర్ రిక్వైర్మెంట్. సో అందుకని చాలా ఇచ్చాను చూడండి. ఒక 8 పాయింట్స్ దాకా ఇచ్చాను పవర్ పాయింట్స్. ఇది అసలు మనం పోటా క్యాబిన్ అనేది ఎట్లా తయారు చేస్తామో బిగినింగ్ నుంచి చూపిస్తాను. రెండేసి మనకి ప్రాసెస్ ఇట్లా వస్తుందండి. ఫస్ట్ కింద ఇలా గ్రిడ్ వేస్తాం అన్నమాట. ఎవరీ 2 feetకి గ్రిడ్ వేస్తామన్న. గ్రిడ్ వేసి ఈ పైన వచ్చేసి ఎన్ని షీట్లు, జిఐ షీట్ అండి. జిఐ అంటే గ్యాలనైజింగ్ స్టీల్ అన్నమాట. మనకి ఏంటంటే ఇది రస్ట్ పట్టదు. ఇది మామూలుగా అయితే జనరల్గా అందరూ ఇది వాడుతుంటారు, ఎంఎస్ వాడుతుంటారు. మేమైతే గ్యాలనైజింగ్ స్టీలే వాడతాం. ఎక్కడ ఎంఎస్ యూజ్ చేయం, స్టీల్కి మాత్రం. ఇది ఈ లోన్ ఇట్లా ఉంటుంది. ఈ గిడ్డు పైన మనం ఇలా బైసన్ బోర్డ్స్ వేస్తాము. ఇలా బైసన్ బోర్డులు వేస్తాము. మనకి ఇది ఆఫీస్ పర్పస్ అండి. ఇది ఇలా మంచి పార్టీషన్ ఇట్లా వస్తాయండి. ఫస్ట్ ఇది ఇలా పార్టీషన్లు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. మనకి ఇట్లా ఉంటుంది ప్రాసెస్. ఇది తర్వాత ఎట్లా తయారవుతుంది కూడా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. మొత్తం లోన్ ఇంటీరియర్గా వైరింగ్ ఇట్లా అయిపోద్దండి. మొత్తం లోన్ పైపులు వేసేస్తాము. బయటకి ఏం వైర్లు కనబడవు, ఏమి కనబడవండి. ఇవన్నీ కట్ అయిపోతాయి. మొత్తం పైపులే ఉండేవి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను రండి మీకు. ఇప్పుడు ఇందాక చూపించాను కదా సార్. ఇది ఇప్పుడు దీని మీద ఇలా ఇచ్ ప్రైమర్ అని ఇట్లా వేస్తామండి. ఇది రస్ట్ ఇంకా పట్టనీదండి. అసలు ఈ హెచ్ ప్రైమర్ వేస్తే అసలు మనకి రస్ట్ అనేది రానిది. ఇది అలా ఇచ్ ప్రైమర్ వేస్తామండి. దీనిపైన మనం పెయింట్ వేస్తామన్నమాట. ఇలా ఫస్ట్ ఇలా ఇచ్ ప్రైమర్ వేసి దీనిపైన మళ్ళీ మనకి పెయింట్ వస్తుంది. 2 కోట్లు వేస్తాం. ఫస్ట్ 3 కోట్లు అవుతాయండి. ఫస్ట్ ఇచ్ ప్రైమర్ వేస్తాం. ఇచ్ ప్రైమర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక సింగిల్ కోట్ వేస్తాం. దానిపైన మళ్ళీ ఇంకొక డబుల్ కోట్ వేస్తాం. దీని లైఫ్ టైం వచ్చేసి మనకి 20 years ఉంటుందండి.
ఎందుకంటే ఇది మనం వాడేది జిఐ అండి. గ్యాల్వనైజ్ స్టీల్ వల్ల మనకి 20 years వరకు ఏమీ కాదు. వేరే ఎంఎస్ యూజ్ చేస్తే మాత్రం ఒక 10 yearsకి అది రస్ట్ పట్టేసి కొంచెం పాడవుతుంది. మనం అందుకనే ఏం చేస్తామంటే గ్యాల్వనైజింగ్ స్టీల్ వాడటం వల్ల మనకి 20 years లైఫ్ వస్తుందండి. ఇప్పుడు పదండి లాన్ చూద్దాం. ఇది ఇందాక మీరు స్ట్రక్చర్ చూసారు కదా సార్. ఇది ఇప్పుడు చూడండి, ఇదంతా లాన్ ఇంటీరియర్ అయిపోయింది. ఇది మనకి ఏంటంటే ఇందులో బయట గ్యాల్వనైజింగ్ స్టీల్ షీట్లు వేస్తామని చెప్పాను కదండి. ఈ మధ్యలో ఇక్కడ వచ్చేసి ఎండిఎఫ్ బోర్డులు వేస్తాను. ఈ మధ్యలో వచ్చేసి మనకి 50 mm గ్యాప్ ఉంటుందండి. మేము ఏం చేస్తామంటే ఇందులో గ్లాస్ ఫుల్ మొత్తం ఇన్స్టలేషన్ చేసేస్తాం. టోటల్గా అసలు ఎక్కడ మనకి లోన్ ఏమీ కనబడదు. మొత్తం టోటల్గా కింద పైన ఈ సైడ్లు మొత్తం గ్లాస్ ఫుల్ ప్యాకప్ అయిపోద్ది అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి హీట్ రేషన్ సార్. ఎందుకంటే మనం వాడేది బయట షీటు, అది ఏం చేస్తుంది, అది హీట్ని తీసుకుంటుంది అది. సో దానివల్ల మేము గ్లాస్ ఫుల్ వేయటం వల్ల మనకి హీట్ తగ్గుద్ది అన్నమాట. ఆయన లాన్కి హీట్ రానియదు. సో దానివల్ల గ్లాస్ ఫుల్ వాడతాం అన్నమాట. మేము గ్లాస్ ఫుల్ వేసి పైన ఇలా ఎండిఎఫ్ బోర్డ్స్ వేస్తామని. ఈ ఎండిఎఫ్ బోర్డ్స్ కూడా మనకి ఒక 4 కలర్లు ఉంటాయి సార్. కస్టమైజేషన్ కస్టమర్ ఏ చాయిస్ మాట, నాకు ఈ కలర్ కావాలి అంటే ఆ కలర్ వేస్తాం అన్నమాట. అట్లా రండి సార్. ఇప్పుడు ఇందాక స్ట్రక్చర్ చూసారు కదండి, బాత్రూమ్ స్ట్రక్చర్ చూపించాను కదండి. ఇప్పుడు చూడండి బాత్రూమ్. మనకి ఇవి విండోస్ సార్, 3x3 విండోస్. మనకి ఎన్ని విండోస్ కావాలని కస్టమైజేషన్ అనమాట. కస్టమర్ మనం అడిగిన దాన్ని బట్టి మనం విండోస్ ప్లాన్ చేస్తాం. ఇవి చూడండి విండోస్. ఇవి 3 track విండోస్ అండి. ఇవి దోమ తెరలాగా అన్నమాట. ఇది దోమలు రానికుండా మస్కిటో మ్యాట్ లాగా ఇవి కూడా యూజ్ చేస్తామండి. విండో కర్టెన్స్ అండి. ఇవి రకరకాల సైజులు ఉంటాయండి. రకరకాల డిజైన్లు ఉంటాయి. మనం ఎండిఎఫ్ బోర్డుని బట్టి కూడా మనం ఈ డిజైన్ చేసుకోవచ్చు సార్. చూడండి ఈ కలర్కి మ్యాచింగ్ అన్నమాట. ఇట్లాగా అలా కూడా మనం ఈ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక బెడ్రూమ్ వచ్చిందండి. బెడ్రూమ్ చూద్దామండి. ఇది 8x10 బెడ్రూమ్ అండి. ఇది ఇందులో కూడా చూడండి ఫాల్ సీలింగ్ లైట్ 2 ఇచ్చాము, ఒక విండో ఇచ్చాము. విండో కర్టెన్ చూడండి. ఇందులో ఇందాక ఆ రూమ్లో చూసారు కదా సార్, ఈ రూమ్లో మళ్ళీ డిఫరెంట్ కర్టెన్ అండి. ఎందుకంటే మనం ఎండిఎఫ్ బోర్డుకి మ్యాచింగ్ అయ్యే ఈ కర్టెన్స్ వాడతాం అన్న. మనకి ఇందులో ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఏసీ పాయింట్ ఇస్తామండి. ఇక్కడ ఏసీ వస్తుంది, ఇది ఏసీ పాయింట్ అన్నమాట. ఇది మీరు అనుకోవచ్చు ఇక్కడ ఈ ఎండిఎఫ్ బోర్డు అంటున్నారు కదా, ఏసీ పెద్ద ఏసీ వస్తుంది, ఆగుద్దా పడిపోద్దా. అందుకని ఏం చేస్తామంటే మేము దీని వెనకాల ఒక షీట్ వేసేస్తాం సార్. ఇది ఇప్పుడు దీని వెనకాల ఒక షీట్ ఉంటుంది, ఐరన్ షీట్ ఉంటుంది. దానికి ఏసీ ఫిట్ అయిపోద్ది అన్నమాట. సో మనకి ఈ బోర్డుకి ఏమీ డ్యామేజ్ అవ్వదు. ఇక్కడ ఒక ఫ్యాన్ వస్తుంది మనకి. ఇది ఇంకొక మోడల్ చూద్దాం రండి. ఇది ఫామ్ హౌస్లోకి పెట్టుకుంటారండి. ఇవి ఇంకో మోడల్ చూద్దాం అన్నాను. ఇది ఒక రూమ్ వచ్చింది. ఇది 10x20 సార్ సైజ్. ఇది 10x20. ఇది 8x10 ఒక రూమ్ వచ్చిందండి. ఇదిగోండి ఈ రూమ్కి వచ్చేసి ఇలా 2 విండోలు ఇచ్చేసామండి మనకి. దీని వెనకాల మీరు అన్నారు చిందాక అన్నారు కదా సెక్యూరిటీ ఎట్లాగా దీనికి అని. ఇది చూడండి దీని వెనకాల ఇలా గ్రిల్ ఇచ్చాము మనకి. సెక్యూరిటీ విండోలు ఎవరు పగలగొట్టకుండా, లోనికి ఎవరు రాకుండా అన్నట్టు వెనకాల ఇలా గ్రిల్ ఇచ్చామన్నా. ఇందులో ఒక రూమ్ ఉందండి. ఇంకో రూమ్ చూద్దామండి. ఇది ఒక బెడ్రూమ్ కిందండి. ఇది దీనికి కూడా ఇక్కడ 2 విండోలు ఇచ్చాము. దీని వెనకాల ఇలా గ్రిల్ ఇచ్చేసాం చూడండి. ఇది పైన ఫాల్ సీలింగ్ లైట్లు, ఇక్కడ ఏసీ పాయింట్ వస్తుందండి దీనికి కూడా. ఇప్పుడు అందులో ఆ ఫామ్ హౌస్ చూసాం కండి. ఇది ఒక ఆఫీస్ రూమ్ అండి. ఇది ఈ ఆఫీస్ కూడా చూద్దాం. ప్లస్ దీనికి కలర్స్ ఉన్నాయి కదండి. ఇది కస్టమైజేషన్ అండి. ఇది మనకి కలర్స్ కస్టమర్ ఎలా అడిగితే అలాగే మనం కస్టమైజేషన్లో కలర్స్ వేస్తాం. ఈ లైట్స్ ఒకటి బయట బల్కెట్ ల్యాంప్స్ అనేవి లైట్స్ ఇస్తామండి బయట ఇలాగా. దీనికి చూడండి సార్ ఇలా డబల్ డోర్ వచ్చింది. ఇది కస్టమర్ మనకి అలా అడిగితే మనం ఇట్లా ఇస్తుంది. అల్యూమినియం డోర్ ప్లస్ విత్ గ్లాస్తో వచ్చింది. ఇది 2 నెలల్లో చూద్దాం. దీనికి కూడా 3x3 విండోస్ ఇచ్చాను చూడండి. ఇందాక మీరు చూసారు కదండి కర్టన్స్. ఇది ఒక డిఫరెంట్ కర్టన్స్ మాట. అలా మనకి కస్టమైజ్ వాళ్ళు ఎలా అడిగితే మనం అట్లా మనం చేసిస్తామండి ఇట్లాగా. ఇది చూడండి. మనం ఇందులో ఒక వాష్రూమ్ ఇచ్చామండి. చూద్దాం రండి. ఇది ఇందులో ఒక వెస్ట్రన్ కమ్అట్ ఇచ్చామండి. ఒక వాష్ బేసిన్ ఇచ్చామండి. ఒక హెల్త్ వాష్ అండి. నేను చూడండి మొత్తం పైన గీజర్ పాయింట్ అండి. ఇది ఇక్కడ గీజర్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది పైన షవరు, దీనికి ఒక లైట్ ఇస్తాము, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇస్తాము. ఇది సైజ్ వచ్చేసి మనకి 4x6 సైజ్ ఉంటుందండి. ఇలా కర్టెన్స్ ఒక దీనికి ఒక ఆఫీస్ రూమ్కి ఒక 3 విండోలు ఇచ్చామండి. ఇలాగా ఈ కర్టెన్స్ అనేది
మీకు ఎలా కావాలంటే అలా కర్టెన్స్ చేసుకోవచ్చండి నేను. దీనికి కూడా ఒక ఏసీ పాయింట్ మస్ట్, అన్నిటికీ ఒక ఏసీ పాయింట్ కంపల్సరీ ఇస్తామండి. ఓకే, ఇప్పుడు దాకా మనం చూసాం కదండి, ఆఫీస్ పర్పస్ చూసాము, హౌస్ పర్పస్ చూసాము, ఫామ్ హౌస్ పర్పస్ చూసాము. ఇప్పుడు చూడండి, ఇది షోరూమ్ పర్పస్ అండి. ఇది షాప్ పర్పస్ ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది మన బైక్ షోరూమ్ అండి. ఇది చూడండి, ఇది షట్టర్ ఉంటుంది. దీనికి ఇలా షట్టర్లు ఉంటాయి దీనికి. ఇలాగా మన ఇళ్ళలో ఉన్న ఇది షోరూమ్ మాట. ఇది ఒకసారి చూడండి రండి. ఇది 10x20 సైజ్ అండి. ఇది బైక్ షోరూమ్. దీనికి కూడా ఇలా 2 విండోస్ ఇచ్చామండి. దీనికి అవుటర్గా ఒక డోర్ కూడా ఇచ్చాము. ఇలా అవుటర్గా ఒక డోర్ కూడా ఇచ్చాము. దీనికి 2 విండోస్ ఇచ్చాము. దీనికి మొత్తం ఎల్ఈడి లైట్స్ వచ్చేస్తాయండి. పైన ఒక ఏసీ పాయింట్, ఇలా ఒక ఏసీ పాయింట్, ఇది ఏసీ పర్పస్, మన పవర్ పాయింట్స్. ఇప్పుడు ఈ లోన వాష్రూమ్ చూశారు కదండి. దీనిపైన మనం వాటర్ ట్యాంక్ ప్రొవిజన్ ఇచ్చేస్తామండి. అప్ టు 500 లీటర్స్ వరకు మనం ట్యాంక్ పెట్టుకోవచ్చండి. దీనిపైన వాటర్ ట్యాంక్ ప్రొవిజన్ ఇస్తాం అన్నమాట పైన. దీనికి ఎలక్ట్రిసిటీ వచ్చేసి దీనికి అవుట్పుట్ అండి. దీనికి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసుకోవడం అంతే, కనెక్షన్ ఇచ్చి వాడుకోవడం అంతే. లోన్ ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఏం వర్క్ కానీ లోన్ ఇంటీరియర్గా ఏమీ చేయవసరం లేదు. ఏమన్నా మేము ఇంటీరియర్గా అన్నీ చేసేసి ఇచ్చేస్తాం. మనం ఇప్పుడు ఇవన్నీ తయారు చేయడానికి పైప్స్ ఇట్లా ఉంటాయండి సార్. ఇవన్నీ పెద్ద పెద్ద పైప్స్, ఈ 100 పైప్స్, 80 పైప్స్ అని మనం యూజ్ చేసేవన్నీ ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి షీట్స్ అండి. ఇవన్నీ గ్యాల్వనైజింగ్ స్టీల్స్. ఇలా ఎన్ని షీట్స్ అండి. షీట్స్ చాలా హెవీ ఉంటాయండి. ఉంటాయి. మనకి లోన్ వచ్చేసండి MDF బోర్డ్స్ అండి. డిఫరెంట్ కలర్స్ అని చూసారా ఇక్కడ మీరు ఎన్ని కలర్స్ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ 4-5 కలర్స్ కనబడుతుంది. అలా కస్టమైజేషన్ అనమాట. మన కస్టమర్ ఏ కలర్ అడిగితే ఆ కలర్ వేసి ఇస్తాం అన్నమాట. ఈ కలర్స్లో అన్నింటిలోనూ ఇలా మేము ఎప్పుడు ఇలా స్టాక్ మెయింటైన్ చేస్తాం. ఎప్పుడు 10-15 కంటెంట్స్కి మనకి ఎప్పుడు స్టాక్ రెడీగా ఉంటుందండి. ఇందాక మనం చూసాం కదండి, అది షాప్ పర్పస్. ఇప్పుడు చూడండి, ఇది హోటల్ పర్పస్ అండి. దీన్ని ఎలా డిజైన్ చేసాం చూడండి. ఇది పైన ఇదంతా ఒకసారి రండి ఇది లాంచ్ చూద్దామండి. ఇది 12x20 సార్ అండి. విడ్త్ ఎక్కువ పెరుగుతుంది. ఇది 12x20. ఇక్కడ ఒక డోర్ ఇచ్చాము. ఇప్పుడు చూసారు కదండి, ఇది హోటల్ పర్పస్. మనం అన్నీ చూసారు సార్. మీరు అక్కడ చూడండి, రూఫ్ చూడండి. అది మనం ఇలా ట్యాపర్ రూఫ్ ఇచ్చాము. దీనికి మాత్రం చూడండి ఇలా ఫ్లాట్ రూఫ్ ఇచ్చామంటే. మనం కింద ఎలా గ్రిడ్ ఇచ్చామో పైన కూడా హెవీగా ఇస్తామండి గ్రిడ్. ఇది హోటల్ పర్పస్. చూడండి పైకి మళ్ళీ దీనికి మెట్లు ఉంటాయి. ఇలాగా 2 పైకి కూడా చూద్దామండి. ఇది హోటల్ పర్పస్ కదండి. ఇది పైన ఇది సిట్అవుట్ మాట. ఇది సిట్అవుట్ కోసం పైన చేసాం. చూడండి, ఇది పైన రైలింగ్ చేసాం. ఇట్లా చుట్టూ మంచి డిజైన్గా రైలింగ్ చేసాం. ఇది ఇంకా అవ్వలేదు, పెయింట్ అది అవ్వలేదు. ఇంకా పెయింట్ అయిన తర్వాత ఇంకా నీట్గా కనబడుతుంది మనకి. ఇది ప్రాసెస్లో ఉంది మాట. ఇది చూడండి పైన ఎంత హెవీగా గ్రిడ్ వేసాము. ఎంతమంది ఎక్కినా ఏమీ కాదు మనకి. ఇది పైన టాప్ పెట్టాం కానీ చూడండి, ఇక్కడ నుంచి మన యూనిట్ అంతా ఇలా కనబడుతుంది చూడండి. ఇలా యూనిట్ అంతా చూడొచ్చు ఇలాగా. మనం ఇప్పుడు దాకా ఆఫీస్ రూమ్లు చూసాం కదండి. అసలు ఆఫీస్ రూమ్ మనం అన్నీ పెడితే, మన ఫర్నిచర్ అన్నీ పెడితే ఎలా ఉంటుంది ఆఫీస్ రూము? ఒకసారి లైన్లో చూద్దాం రండి. ఇది మా ఆఫీస్ రూమ్ అండి. ఇది చూడండి, ఇది ఒక ఆఫీస్ రూమ్. ఇది ఇలాగ 2 టేబుల్స్, 4 చైర్స్ ఇట్లా వచ్చేస్తుందండి. దీనికి కూడా చూడండి ఇలా ఫ్యాన్ ఇచ్చామండి, లైట్స్ వచ్చినాయి. ఇక్కడ ఏసీ పాయింట్ వచ్చేస్తుందండి. ఇది ఒక రూమ్ చూసారు కదండి. ఇక్కడ ఇంకో రూమ్ ఉంది చూడండి. ఇలా ఉంటుంది మనకి ఆఫీస్ అంటే. ఆఫీస్లో కూడా చూడండి కర్టెన్స్. మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. మేము మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ క్యాబిన్స్ అన్నీ ఈ రకంగా ఉంటాయి. మీకు ఇప్పటికీ అన్ని రకాలు చూపించాను కదా సార్. ఇలా ఉంటాయి. మీకు ఎవరికన్నా నచ్చినట్టుంటే అందులో వీడియోలో మా ఫోన్ నెంబర్ ఇస్తాం. మాకు కాంటాక్ట్ చేస్తే మీకు ఎలా అవుతుంది, ఏంటి, దేనికి ఎంత అవుతుంది ప్రైస్ చెప్తాము. మీరు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇలా మేము ఎప్పుడు మీకు మంచి క్వాలిటీతో ఇలా డిజైన్ చేసి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము.
ఆల్ రైట్ గాయస్, ఇది మొత్తానికి ఎన్ఈసి ప్రీఫ్యాబ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టూరు. మనం ఆల్మోస్ట్ ఆల్ కంటైనర్ హౌసెస్, ప్రీఫ్యాబ్ హౌసెస్ లేదా పోటా క్యాబిన్స్ చూసేసాము. వీళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ డిజైన్స్ మీకు కూడా నచ్చినట్లయితే డైరెక్ట్ వీళ్ళ ఇండస్ట్రీని విజిట్ చేసి మీకు కావాల్సిన డిజైన్ని స్క్వేర్ ఫీట్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రైజింగ్ కొటేషన్ అయితే పొందొచ్చు అండ్ హోమ్ డెలివరీ కూడా పొందొచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్.